నమస్తే వెల్కమ్ టు బీఆర్కే స్పెషల్ డ్రైవ్ నేను హిమోర్ష ఇక వివరాలకు వెళ్తే తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్న వేళ ఈసారి కేంద్ర బిందువుగా మారింది మరి సింగరేణి రాష్ట్రానికి ఆర్థిక వెన్నెముకగా భావించే ఈ సంస్థపై ఆకస్మికంగా ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ అటు ఢిల్లీలోనూ ఇటు కేంద్ర బొగ్గు శాఖ అత్యవసర భేటీ అంటే ఇవన్నీ చూసినప్పుడు ఏదో ఒక పెద్ద తుఫాను ముందుకు వస్తుందనే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి నైని కోల్ బ్లాక్ కేటాయింపులు టెండరింగ్ ప్రక్రియ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య పెరుగుతున్న విభేదాలు ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయని చెప్పాలి సింగరేణిని బంగారు బాతుగా మార్చుకుని తమ అవినీతికి వాడుకుంటున్నారు మరి అన్న వ్యాఖ్యలు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ కి కాదు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా సూటిగా తగిలేలా ఉన్నాయి అసలు సింగరేణిలోని జరుగుతున్నదేంటి నైనికోల్ బ్లాక్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తుంది ఇది పరిపాలన యొక్క నిర్లక్ష్యమా లేదా రాజకీయ వ్యూహమా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న ఇక సింగరేణి కోల్ మైన్స్ లో 51% వాటా తెలంగాణ ప్రభుత్వానికి 49% వాటానైతే కేంద్ర ప్రభుత్వానికి ఉంది కానీ చాలా ఏళ్లుగా సింగరేణిపై పూర్తి పెత్తనం రాష్ట్ర ప్రభుత్వానికి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు ఇంతవరకు కేంద్రం జోక్యం చేసుకోలేదని అదే సింగరేణి ఈ స్థాయిలో సమస్యల్లోకి నెట్టిందని ఆరోపిస్తున్నారు ముఖ్యంగా కేసీఆర్ సీఎం అయ్యాక కూడా సింగరేణిపై ఆయన కుటుంబమే పూర్తి ఆధిపత్యం చెలాయించిందన్న ఆరోపణలు రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి రాజకీయ జోక్యాల వల్ల సింగరేణి ఒకప్పుడు లాభాల్లో ఉన్నా కూడా ఆ సంస్థగా నుంచి నష్టాల బాట పట్టిందని కార్మికుల రక్తం చెమటను దోచుకుంటూ రాజకీయ నాయకులు లాభపడుతున్నారన్న తీవ్ర వ్యాఖ్యలు కిషన్ రెడ్డి చేశారు మరి గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలు సింగరేణి విధ్వంసం చేశాయన్న ఆరోపణలు ముఖ్యంగా ఈ వివాదానికి మరింత మంట పెట్టాయని చెప్పాలి ఇక ఇప్పుడు అసలు వివాదం మొత్తం నైని కోల్ బ్లాక్ చుట్టూనే తిరుగుతుంది మరి తెలంగాణ విద్యుత్ సంస్థలకు బొగ్గు సరఫరా చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నైని కోల్ బ్లాక్ ను తెలంగాణకు కేటాయించిందని కిషన్ రెడ్డి చెప్తున్నారు అందుకు అవసరమైన అన్ని అనుమతులు కూడా కేంద్రం ఇప్పటికే ఇచ్చిందని స్పష్టం చేశారు కానీ టెండర్లు కూడా పూర్తి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నాంచుతోందని కూడా ఆరోపణ మరి టెండర్లు రద్దు చేయడం వల్ల సింగరేణికి తీవ్ర నష్టం జరుగుతోందని ఇటు సంస్థకు చేసిన అన్యాయం కూడా కేంద్రం మీద వాదిస్తోంది అంతేకాదు సైట్ విజిట్ కోసం సింగరేణి సర్టిఫికేట్ తప్పనిసరి అన్న నిబంధనను పెట్టాలని అది కేవలం ముఖ్యంగా ఇటు సెల్స్ సర్టిఫికేషన్ ప్రక్రియ మాత్రమేనని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు మొత్తానికి సింగరేణి ఇప్పుడు కేవలం ఒక బొగ్గు సంస్థ కాదు రాష్ట్ర కేంద్ర రాజకీయాల మధ్య ఒక పెద్ద రాజకీయ యుద్ధ రంగంలోనైతే మారింది ఈ యుద్ధంలో లాభపడేది ఎవరు నష్టపోయేది ఎవరు అన్న ప్రశ్నలకు సమాధానం మాత్రం తెలియాల్సి ఉంది మరి ఉన్నప్పటికీ కూడా ఏ రకమైనటువంటి జోక్యం ఏ రకమైనటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదు అది 7 మంది డైరెక్టర్స్ తెలంగాణ ప్రభుత్వం తరఫున 3 మాత్రమే కేంద్ర ప్రభుత్వం తరఫున ఉంటారు ఇంక్లూడింగ్ సిఎండి నియామకం కూడా అన్ని విషయాలలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మరి అధికారాలే ఇన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తూ వచ్చారు బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి పైన కేసీఆర్ ఫ్యామిలీ పెత్తనం కొనసాగించింది ఆ రోజు బీఆర్ఎస్ హయాంలో టెండర్ల దగ్గర నుంచి చిన్న చిన్న కాంట్రాక్ట్ల వరకు కూడా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం ఆడిందే ఆటగా పాడిందే పాటగా కొనసాగించారు సింగరేణికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా ఆ రోజు పూర్తిగా రాజకీయమైనటువంటి జోక్యంతో మరి సింగరేణిని అనేక రకాలుగా సమస్యలు నెట్టివేశారు సింగరేణికి రావాల్సినటువంటి బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు సుమారు 32,000 కోట్ల రూపాయలు మరి బకాయిలు పడ్డ విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవిస్తున్నాం రైట్ ఇక ఇప్పుడైతే ముఖ్యంగా సింగరేణి అయితే రాజకీయాలు ఇటు తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్న వేళ అంటే ఈసారి కేంద్ర బిందువుగా సింగరేణి మారిందని చెప్పాలి అంటే రాష్ట్రానికి ఆర్థిక వెన్నెముకగా భావించే ఈ సంస్థపై ఆకస్మికంగా ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ అటు ఢిల్లీలో ఇటు కేంద్ర బొగ్గు శాఖ అత్యవసర భేటీ అవునుంది రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు కోటేశ్వరరావు గారు నమస్కారం అండి నమస్తే నమస్కారం సార్ గుడ్ ఈవినింగ్ నమస్తే నమస్తే
సార్ ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు తెలంగాణలో అయితే అంటే రాజకీయాలు వేడెక్కుతున్న వేళ అనే చెప్పాలి. అంటే ఒక కేంద్ర బిందువుగా సింగరేణి మారింది. అంటే ఇటు రాష్ట్రానికి ఆర్థిక వెన్నెముకగా భావించే ఈ సంస్థపై ఆకస్మికంగా ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్స్ కావచ్చు, అదేవిధంగా అటు ఢిల్లీలో కేంద్ర బొగ్గు శాఖ అత్యవసర భేటీ కూడా అవనున్నట్లయితే తెలుస్తోంది. అంటే ఇవన్నీ చూసినప్పుడు ఏదో ఒక పెద్ద తుఫాను రాబోతుంది, ముందుకు వస్తుందనే భావన కూడా అయితే కలిగించుకోవచ్చు అంటారా? అసలు దీన్ని ఏ విధంగా తీసుకొచ్చుంటారు? తుఫాన్ వస్తుందా లేకపోతే భారీ వర్షాలు వస్తాయా అనేటువంటిది కాదు సమస్య. సింగరేణిలో జరుగుతున్నటువంటి దాని మీద తమకేమీ బాధ్యత లేనట్టు మొత్తం స్వేచ్ఛను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించినట్లు గతంలో కేసీఆర్, ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు దాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు కిషన్ రెడ్డి గారు చెప్పడం బాధ్యతాయుతమైనటువంటి మాట అయితే కాదు. ఎందుకంటే 49% వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. 2 డైరెక్టర్లు ఉన్నారు. విధానపరమైనటువంటి నిర్ణయాలు ఏవి తీసుకోవాలన్నా కానీ ఆ డైరెక్టర్ల లేదా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగానే జరుగుతాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వం 51% ఉంది కనుక సిఎండి వీళ్ళని నియమించేటువంటి అధికారం వీళ్ళకే ఉంది కనుక మొత్తం వీళ్ళే చేశారు అని చెప్పడం అది బాధ్యత రాహిత్యం తప్ప జవాబుదారీతనంతో కూడినటువంటి మాట కాదు. ఒకవేళ నిజంగానే కేసీఆర్ కుటుంబం వారి పాలనా కాలంలో దుర్వినియోగం చేసేట్లయితే కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. మరి ఏం చేశారు? అప్పుడు అసలు వాళ్ళకేమీ తెలియకుండా మొత్తాన్ని వదిలేశారా? కేసీఆర్ ఫ్యామిలీకి మీ రాజ్యం ఉంది, మీరు దోచేసుకోండి, మేమేమీ జోక్యం చేసుకోమని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు వదిలేశారా? దానికి సమాధానం చెప్పాలి. అందుకని అది ప్రజల సంస్థ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి రెండు కేంద్ర కేంద్రమైన రాష్ట్రమైన ఇది ప్రజలకు ప్రాతినిధ్యం వహించేటువంటి సంస్థ. అది అక్కడ జరిగేటువంటి అక్రమాలు నివారించాల్సినటువంటి బాధ్యత ఇద్దరికే ఉన్నది. అందుకని మేము మొత్తం వాళ్ళకే అప్పగించేసాము, మేము జోక్యం చేసుకోలేదు. ఎవరు జోక్యం చేసుకోవద్దండి? అక్రమం జరుగుతున్నా కానీ జోక్యం చేసుకోరా? మీరే చెప్తున్నారుగా బీఆర్ఎస్ పాలనలో అక్రమాలు జరిగాయని. ఎందుకని జోక్యం చేసుకోరు? అందుకని ఇదంతా ఒక పెద్ద నాటకం. ఈ నాటకంలో అటు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, ఎవరైనా భాగస్వాములుగా లేకపోయేట్లయితే ఈ నాటకం సాగటం సాధ్యమా? అసలు ముందు ఒకటే చెప్పాలి. వీళ్ళు సైట్ విజిట్ అనేటువంటి నిబంధన కేంద్ర ప్రభుత్వము బొగ్గు గనులు మిగతా రాష్ట్రాల్లో ఉన్నాయి కదా, కోల్ఫీల్డ్ ఆల్ ఇండియా కోల్ కంపెనీ ఉంది కదా కేంద్ర ప్రభుత్వ నాయకత్వం. మరి అక్కడ కూడా మేము పారదర్శకంగా ఉండటానికి వేలం పాటలు వేస్తున్నామని చెప్పి మంచిదే, దాన్ని ఎవరు తప్పట్టట్లేదు. మరి ఆ వేలం పాటలలో పాల్గొనేటువంటి వాళ్ళకి ఫీల్డ్ విజిట్ సర్టిఫికెట్ అనేటువంటిది మిగతా దేశం అంతటా ఉన్నదా? ఒక్క సింగరేణికే ఉన్నదా? అది సింగరేణికే ఉన్నది అంటే ఇది ఫ్రాడ్. నేను మళ్ళా చెప్తున్నా, సింగరేణికే ఆ నిబంధన పెట్టారంటే అందరికీ అటువంటి సర్టిఫికెట్ ఇవ్వకుండా తమకు అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళకి మాత్రమే అటువంటి సర్టిఫికెట్ ఇచ్చేందుకు పెట్టినటువంటి ఒక వ్యవహారం తప్ప మరొకటి కాదు. దాని సంగతి తేల్చండి ముందు. ఆ నిబంధన అన్ని చోట్ల ఉందా? అన్ని విభాగాల్లో ఉందా? అన్ని గనులకు ఉందా? ఒక బొగ్గుగానే కాదుగా, ప్రైవేటు ఇనుప ఖనిజము లేదా ఇతర ఖనిజాలు అన్నిటికీ తవ్వడానికి కూడా ఇస్తున్నారు కదా ప్రైవేట్ వాళ్ళకి. అది చెప్పకుండా మాకేం సంబంధం లేదు, మేమంతా స్వేచ్ఛ వాళ్ళకే ఇచ్చాము, ఏది జరిగినా వాళ్ళదే అని కేంద్ర ప్రభుత్వం చేతులు దొరుకుకోవడం అత్యంత బాధ్యత రాహిత్యం అనేది మరి కోటేశ్వరరావు గారు, అదేవిధంగా ఇటు నైని కోల్ బ్లాక్ కేటాయింపులు కావచ్చు, అదేవిధంగా ఇటు టెండరింగ్ ప్రక్రియలు, అంటే ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య అంటే పెరుగుతున్న విభేదాలుగానే తీసుకోవచ్చు. అంటే ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అంటే వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే ఇప్పుడు రాజకీయంలో ముఖ్యంగా ఇది దుమారం రేపుతున్నాయని చెప్పవచ్చు. అంటే దీన్ని ఏ విధంగా తీసుకొచ్చి అంటారు? మరి
దుమారం రేపాల్సినటువంటి అవసరం ఏముంది? అటు కేంద్రానికి కానీ ఇటు రాష్ట్రానికి కానీ. నేను అదే చెప్తున్నా, వీళ్ళు ఎవ్వరూ కుమ్మక్కు కాకుండా అటు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, కుమ్మక్కు కాకుండా అలాంటి నిబంధన ఎట్లా వస్తుంది? ఆ నిబంధన తప్పు అయితే ఆ నిబంధనను రూపొందించినటువంటి డైరెక్టర్ల మీద అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఆ నిబంధన అనేటువంటిది కేవలం ఆశ్రితుల కోసం పెట్టినటువంటి నిబంధన అనేటువంటిది ఇప్పుడు సర్వత్రా అందరూ చెప్తున్నటువంటి అంశం. మరి అటువంటి నిబంధన అన్ని గనులకి ఉన్నదా? ఎవరు చెప్పట్లేదు. వాళ్ళు చెప్పరు, వీళ్ళు చెప్పరు. మాకేం సంబంధం లేదు, మాకేం సంబంధం లేదు, వాళ్ళే చేశారు, వీళ్ళే చేశారు. నాటకమా ఇదేమన్నా? లాలూచి కుస్తీ వ్యవహారంలాగా ఉంది. చెప్పమనండి కిషన్ రెడ్డి గారిని. ఆ నిబంధన మిగతా బొగ్గు గనులకి ఉంది, మిగతా ఖనిజాలకు ఉంది, అన్ని ఖనిజాలకు ఉన్నది అనేటువంటిది ఒకటైతే, ఒకవేళ అటువంటి నిబంధనను అమలు జరిపేటువంటి క్రమంలో ఎవరైనా బొగ్గు గని కావచ్చు, గని సందర్శనకు వచ్చినటువంటి వాళ్ళందరికీ సర్టిఫికెట్ ఇస్తారా? ఏం ఇస్తుంది అందులో? ఎవరైనా వెళ్తారు సందర్శనకి, ఏం చేస్తారు? ఆ కంపెనీకి తగినటువంటి అనుభవం ఉందా లేదా? ఇవి కదా చూడాల్సింది. ఆ సర్టిఫికెట్ తీసుకుంటే ఏ అనుభవం లేకుండా ఎవరికైనా గని సందర్శనకి వెళ్తే గన్ని అప్పగించేస్తారు టెండర్ వేస్తే. అందుకని ఇదంతా పెద్ద ప్రహసనంగా ఉంది. అదేవిధంగా బాధ్యతాయుతంగా వ్యవహరించట్లేదని మాత్రం నేను మరోసారి చెప్పదలుచుకున్నా. దాని మీద విచారణ జరపండి. అసలు ఆ నిబంధన ఎట్లా వచ్చింది? ఎవరు ప్రతిపాదించారు? కేంద్ర ప్రభుత్వ డైరెక్టర్లు ప్రతిపాదించారా? రాష్ట్ర ప్రభుత్వ డైరెక్టర్లు ప్రతిపాదించారా? ఎవరు ప్రతిపాదించినా అందరూ ఆమోదించారా? లేకపోతే ఏమైనా డిసెంట్ ఉందా? ఏమిటి? జవాబుదారీతనంగా ఉంది, పారదర్శకంగా ఈ విషయాలన్నీ కూడా బయట పెట్టాలనేది నా అభిప్రాయం. కోటేశ్వరరావు గారు, మరి ఇప్పుడు ఏదైతే సింగరేణి ఉందో ఆ సింగరేణిని బంగారు పాతగా మార్చుకొని అంటే తమ అవినీతిని వాడుకుంటున్నారనొచ్చా? లేదు అంటే మరి బీఆర్ఎస్కే కాదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా సూటిగా తగిలేలా ఉన్నాయని చెప్పారు. అంటే అసలు సింగరేణిలో జరుగుతున్నది ఏంటంటారు? లేకపోతే నైని కోల్ బ్లాక్ విషయంలో గనక రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తుందంటారు? అసలు దీన్ని ఏ విధంగా తీసుకొచ్చంటారు? మరి అంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంత లేటుగా రెస్పాండ్ అవుతుందన్న దానికి గల కారణాలు ఏమై ఉండవచ్చు అంటారు? లేటుగా రెస్పాండ్ కావడం కాదు, మరొకటి కాదు. ఆ జరిగినటువంటి టెండర్ ప్రక్రియలో జరిగినటువంటి కుంభకోణం బయటకు వచ్చి అల్లరైన తర్వాత దాంతో ముందుకెళ్ళేట్లయితే అవినీతి మరక అంటుకుంటుందనేటువంటి భయంతో ఆ టెండర్ల ప్రక్రియను రద్దు చేశారు. అందుకని బంగారు బాతుగా వాడుకుంటా ఉంటే మరి బీజేపీను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బంగారు బాతుగా వాడుకుంటా ఉంటే మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు తమాషా చూస్తున్నారా? ఇది జనం సొమ్ము అనుకుంటున్నారా? లేకపోతే ఎవరైనా ప్రైవేట్ ప్రాపర్టీ అనుకుంటున్నారా? కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఏమిటి మరి? జవాబుదారి, ప్రతి పైసాకి జవాబుదారి తన చౌకీదార్ అని చెప్పుకున్నాడు కదా నరేంద్ర మోడీ గారు. ఏమయ్యారు చౌకీదార్? ఏమయ్యారు? ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా చౌకీదార్ ఇంత జరుగుతూ ఉంటే? అందుకని ఇదంతా పెద్ద నాటకంగా ఉంది. దీని మీద విచారణ జరపాలి, బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, పారదర్శకంగా ఈ ప్రక్రియని, టెండర్ ప్రక్రియని నిర్వహించాలి. అది అసలు సింగరేణి సంస్థకి బొగ్గు గనులు తవ్వేటువంటి అనుభవం లేదా? లేకపోతే అసలు వాళ్ళకే ఇవ్వచ్చు కదా, దాన్ని ప్రైవేట్ వాళ్ళకే ఇవ్వాలనేటువంటి నిబంధన ఎందుకు పెట్టాలి? వాళ్ళే తవ్వుతారు కదా. సింగరేణి కంపెనీ ఇప్పటి వరకు లాభాల్లోనే ఉంది కదా. లాభాల్లో ఉన్నటువంటి కంపెనీ ఇంకొక బొగ్గు గని తవ్వలేదా? అందుకనే అది కాదు అసలు విషయం. ఏదో ఒక విధంగా ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టాలి అనేటువంటి విధాన ప్రక్రియలో ఉన్నటువంటి లోపం ఈ విధంగా సొమ్ము చేసుకోవడానికి కొంతమందికి అవకాశం ఇచ్చింది. దానిలో జరిగినటువంటి గుమ్ములాట్లే ఇప్పుడు బయటికి రావడానికి కారణం. అందరూ చేతులు కలిపి దొంగలు కలిసి ఊళ్ళుగానే పంచుకున్నట్టుగా అంతా సజావుగా సాగి ఉంటే అసలు ఈ విషయాలన్నీ బయటకే వచ్చేవి కాదు. అందుకని ఖచ్చితంగా దీనిలో ఫ్రాడ్ ఉంది. ఆ ఫ్రాడ్ని
దాన్ని బయట పెట్టాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ఉమ్మడి సంస్థ అది. అంతే తప్ప వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు నెపం వేసి తప్పించుకుంటే కుదరదు అనేది మాత్రం నేను మరోసారి స్పష్టంగా చెప్తాను. మరి కోటేశ్వరరావు గారు, ఇప్పుడు మనం ఇదంతా చూస్తున్నాం, ఇంత చూస్తున్నాం కాబట్టి అంటే ఇది పరిపాలన నిర్లక్ష్యంగా తీసుకోవచ్చా, లేదు అంటే కనుక రాజకీయ వ్యూహంగా తీసుకోవచ్చు అంటారా? పరిపాలన నిర్లక్ష్యం ప్రైవేట్ సంస్థలతోటి కొమ్మక్కు తెలిసే జరుగుతూ ఉంది. ఐఏఎస్ అధికారులకు తెలియదా ఈ నిబంధన గురించి? లేదా దీన్ని పర్యవేక్షిస్తున్నటువంటి సింగరేణి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంది కదా, దానికి ఒక మంత్రి ఉంటాడు కదా, ఆ మంత్రికి తెలియదా? లేకపోతే ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియదా? ప్రతిదీ ముఖ్యమంత్రి కార్యాలయం సమీక్ష చేస్తూ ఉంటది కదా. మరి వాళ్ళంతా ఏం చేస్తున్నారు? అందుకని దీని వెనకాల పెద్ద కుట్ర ఉన్నది. ఆ కుట్రను బయట పెట్టాలి. అంతే తప్ప దీన్ని రాజకీయం చేసి బీజేపీ నాయకులు, లేకపోతే కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకుంటే దానివల్ల ఫలితం ఏమీ లేదు అనేది చెప్పాలి. మరి అదేవిధంగా కోటేశ్వరరావు గారు, మనం చూసుకుంటే ఇప్పుడు ఇదే సింగరేణి కోల్ మైన్స్లో కనుక 51% వాటా కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వానికి, అదేవిధంగా ఇటు 49% వాటా అటు కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కానీ అదే సమయంలో చాలా ఏళ్లుగా సింగరేణిపై పూర్తి పెత్తనం అయితే రాష్ట్ర ప్రభుత్వానిదే అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే స్పష్టం చేస్తున్నారు. అంటే దీని భాగంగా మనం చూసుకుంటే ఇంతవరకు కేంద్రం అయితే జోక్యం చేసుకోలేదని, అంటే అదే సింగరేణిని ఈ స్థాయిలో సమస్యలోకి నెట్టిందని కూడా ఆరోపిస్తున్నారు. అంటే దీన్ని ఏ విధంగా తీసుకొచ్చి అంటారు? జోక్యం చేసుకోవాలి కదా. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సింగరేణి సంస్థ ఇవాళ ఏర్పడినటువంటిది కాదు కదా. దాని పాలన, దానిలో ఉన్నటువంటి వాటాలు ఇవన్నీ కూడా కిషన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందు నుంచే ఉన్నాయి కదా, లేదా నరేంద్ర మోడీ గారు ప్రధాని కాకముందు నుంచే ఉన్నాయి కదా. ఇవాళ కొత్తగా వచ్చిందా? ఉమ్మడి రాష్ట్రంలోని సింగరేణి సంస్థ అనేటువంటిది ఆ వాటాలతోటి 51-49% వాటాలతోటి ఉన్నది కదా. ఇవాళ ఏదో కొత్తగా వచ్చినట్టు, వాళ్ళు ఏదో జోక్యం చేసుకోకుండా మీకే స్వేచ్ఛ అప్పగించినట్టు నేను అదే చెప్తున్నా. ఆ పేరుతోటి తప్పించుకుంటున్నారు మీరు జరుగుతున్నటువంటి అక్రమాన్ని బయటకు రాకుండా. రేవంత్ రెడ్డి గారు కూడా అంతే. ఇదేదో 2 పత్రికల మధ్య, 2 మీడియా సంస్థల మధ్య మమ్మల్ని అనవసరంగా లాగుతున్నారని చెప్పేసి ఆయన తప్పించుకుంటాడు. మేము రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత అంతా అప్పగించామని చెప్పేసి కేంద్రం తప్పించుకుంటుంది. తెలంగాణలో ఉన్నటువంటి జనం అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఈ విధంగా సింగరేణి సంపదలు పంచుకోవడానికి వేసినటువంటి ఒక మాస్టర్ ప్లాన్ తప్ప ఇది మరొకటి కాదు. అందుకని ఈ మాస్టర్ ప్లాన్ గురించి జనం నిలదీయాలి, కార్మికులు నిలదీయాలి, మీడియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిలదీయాలి, మొత్తం సమాజం కూడా నిలదీసి దీని అసలు విషయాలని బయట పెట్టాలి. లేకపోతే ప్రతి సంస్థని ఇట్లాగే దోచేసుకుంటారండి. ఒక సింగరేణి దేన్నైనా దోచేసుకుంటారు. ఈ విధంగా వదిలేస్తారు. ఎందుకు వదలాలి? కేంద్ర ప్రభుత్వం మేము పట్టించుకోలేదంటే ఎవరు పట్టించుకోవద్దు అన్నారు. 49% వాటా ఉంటే ఏమన్నా 9% లేకపోతే 4%, 1% వాటా ఉంటే మనకు వచ్చేది ఏం లేదు అని చెప్పి వదిలేస్తారు. 49%కి 51%కి మధ్య తేడా ఎంత? ఏ కంపెనీ అయినా అంతే కదా. 51% ఉన్నటువంటి కంపెనీకి అధికారం ఉంటుంది, వాటాలు ఉన్నటువంటి వాళ్ళకి అధికారం ఉంటుంది. అది తెలీదా? ఆ మాత్రం తెలంగాణ సమాజానికి తెలియదా యాజమాన్యం ఎవరి చేతుల్లో ఉంటుందనేది? అందుకని ఇది బాధ్యతతో కూడినటువంటి ఆరోపణలు కాదు, లేదా వివరణ కాదు, సమాధానం కాదు. అసలు విషయాల్ని కిషన్ రెడ్డి గారు కూడా దాచుతున్నారు అనేది నేను స్పష్టంగా చెప్పగలను. మరి కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కేసీఆర్ సీఎం అయిన తర్వాత సింగరేణిపై ఆయన కుటుంబమే పూర్తి ఆధిపత్యం చెలాయించిందన్న ఆరోపణలు కూడా ఇప్పుడు రాజకీయంగా ఒక సంచలనం అయితే సృష్టిస్తున్నాయనే చెప్పవచ్చు. అదేవిధంగా ఇటు రాజకీయ జోక్యాల వల్ల ఇటు సింగరేణి ఒకప్పుడైతే లాభాల్లో ఉన్నా కూడా సంస్థగా నుంచి అంటే నష్టాల బాట పట్టిందని ఇటు కార్మికుల రక్తం, అదేవిధంగా చెమటలను దోచుకుంటూ రాజకీయ నాయకులైతే బాధపడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు అయితే మన కిషన్ రెడ్డి కూడా చేయడం జరిగింది. మరి దీన్ని ఏ విధంగా తీసుకొచ్చంటారు? నష్టాలు బాట పట్టినప్పుడు 49% వాటా ఉన్నటువంటి వాళ్ళ డైరెక్టర్లు, వాళ్ళకి బాధ్యత లేదా? వాళ్ళు నిలదీయాల్సినటువంటి బాధ్యత లేదా?
కేసీఆర్ కుటుంబం దాన్ని ఆ విధంగా దోచుకుంటా ఉంటే మరి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు ఏ గుడ్డి గుర్రాలకు పళ్ళు నవ్వుతున్నారు? ప్రతిరోజు కేసీఆర్ మీద ఆరోపణలు చేసినటువంటి వాళ్లే కదా అనేక అంశాల మీద. ఎందుకని తెలియదు సింగరేణిలో జరుగుతున్నటువంటి దాని గురించి? తెలియదు అనుకోవాలా, లేకపోతే కుమ్మక్కయ్యారా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు కేసీఆర్ హయాంలో? అందుకని ఆ విధంగా మాట్లాడితే దానికి అది జవాబుదారీతనం ఎట్లవుతుంది? కేసీఆర్ హయాంలో అక్రమం జరిగిందంటున్నారు మీరే. ఏం చేశారు అంటే కేసీఆర్ మీరు కుమ్మక్కయ్యారు అనేటువంటిది ఇప్పుడు జనానికి బాగా అర్థమవుతా ఉంది. బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు కుమ్మక్కై రాష్ట్ర సంపదలను పంచుకున్నారనేటువంటిది గతంలో మరి కాంగ్రెస్ ఆరోపణ చేసింది. ఇప్పుడు అది రుజువు అవుతా ఉంది కదా. ఏమి చర్య తీసుకోలేదంటే ఏమైనా అనుకోవచ్చు, సరైనటువంటి సమాధానం చెప్పకపోతే ఎవరైనా ఏమైనా అనటానికి లేదా విమర్శించడానికి హక్కు ఉంటుంది. అందుకనే బయట పెట్టండి, దీనిలో జరిగినటువంటి లోపం ఏంటో బయట పెట్టండి. కేంద్ర ప్రభుత్వం ఒక్కదానికే చేత కాదు అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తీసి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతోనూ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతోనూ ఒక కమిటీని వేసి దీనిలో జరిగినటువంటి అక్రమాలు ఏమిటి, అన్యాయాలు ఏమిటి, కుమ్మక్కులు ఏమిటి అనేటువంటి అన్ని బయటపెట్టండి. బయటపెట్టి చెప్పండి. పారదర్శక గురించి చెప్తారు కదా, దీని గురించి ఎందుకు దాస్తున్నారు? మరి కోటేశ్వరరావు గారు ఇప్పుడు గతంలో కూడా అంటే ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, అంటే ఇటు రెండు ప్రభుత్వాలు కూడా సింగరేణిని విధ్వంసం చేశాయన్న ఆరోపణలు అయితే ఈ వివాదానికి మరింత మంట పెట్టినట్లయితే అవుతుంది. అంటే ఇంకెక్కువ బలపరిచినట్టు అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా ఆరోపిస్తున్నారు. మరి దీన్ని ఏ విధంగా తీసుకొచ్చుంటారు? అంటే ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా చర్య తీసుకోకండి. మీకు అధికారం ఉంది కదా, కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంది కదా. ఒక సంస్థలో మీకు దాదాపు సగం వాటా ఉన్న తర్వాత మాకేం సంబంధం లేదు అన్నప్పుడు ఆరోపణలు చేయకూడదు. ఆరోపణలు చేసేటువంటి వాళ్ళకి ఒక ప్రతిపక్షమో లేకపోతే అధికారంలో లేని పార్టీనో ఎవరో ఆరోపణలు చేస్తే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ కేంద్రంలో 12 ఏళ్లుగా అధికారంలో ఉంటూ కేసీఆర్ హయాంలో జరిగినటువంటి అక్రమాలన్నీ మాకు తెలుసు అని చెప్తూ ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి సర్కార్లో కూడా అదే జరుగుతుందని చెప్పేటువంటి వాళ్ళు ఏమి చేస్తున్నారు? మీ బాధ్యత ఏమిటి? సింగరేణి పట్ల, తెలంగాణ కార్మిక వర్గం పట్ల, తెలంగాణ పౌరుల పట్ల, తెలంగాణ ఆస్తుల పట్ల మీ బాధ్యత ఏమిటి? చెప్పాలా వద్దా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. చాలా మంచి విశ్లేషణ అయితే అందించడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ జూమ్ లైవ్ లో పాల్గొన్నందుకు. చూశారు కదండి, అంటే ఇప్పుడు టెండర్లు పూర్తి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మరి ఉద్దేశపూర్వకంగా నాన్చుతోందన్న ఆరోపణ. అంటే ఇటు టెండర్లు రద్దు చేయడం వల్ల సింగరేణికి తీవ్ర నష్టం అయితే జరుగుతుందని, మరి ఇది సంస్థకు చేరిన అన్యాయమేనైతే కేంద్రం అయితే వాదిస్తోంది. అంతేకాదు ఇటు సైట్ విజిట్ కోసం కూడా సింగరేణి సర్టిఫికేట్ తప్పనిసరి అన్న నిబంధనలు కూడా పెట్టారని, అది కేవలం సెల్స్ సర్టిఫికేట్స్ ప్రక్రియ మాత్రమేనని కూడా కిషన్ రెడ్డి అయితే స్పష్టం చేశారు. మొత్తానికి ఇప్పుడు మరి ఒక సింగరేణి కేవలం ఒక బొగ్గు సంస్థ కాదు, రాష్ట్ర కేంద్ర రాజకీయాల మధ్య ఒక పెద్ద రాజకీయ యుద్ధ రంగంలోనైతే మారింది. మరి ఈ యుద్ధంలో బాధపడేది ఎవరు, నష్టపోయేది ఎవరు అన్న ప్రశ్నలకైతే సమాధానం అయితే తెలియాల్సి ఉంది. చూసారు కదండి, ఇదండి ఇవాల్టి బీఆర్కే ఇండెప్. మరొక ఇండెప్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.